తెలంగాణ బీజేపీ చీఫ్ హసీనా టూర్ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఎంపీలకు మోడీ క్లాస్ ఎఫెక్ట్తోనే రామచంద్రరావు హస్తీనాకు వెళ్లారా? నేతల మధ్య అంతర్గత విభేదాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారా? ఈ వ్యవహారాలన్నింటినీ పులిస్ స్టాప్ పెట్టేందుకే అధిష్టాన పెద్దలతో భేటీ అయ్యారా? పార్టీ లైన్ దాటిన రాష్ట్ర నేతలపై చర్యలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ అధిష్టానం ఇచ్చినట్లేనా? జనవరిలో వర్కింగ్ ప్రెసిడెంట్ నబీన్ సిన్హా టూర్ నేతల మధ్య గ్యాప్ పూడ్చేందుకేనా? రాబోయే ఎన్నికల దృష్ట్యా రథసారథి హస్తీనా టూర్ పార్టీలో ఆసక్తి రేపుతోందా? తెలంగాణ బీజేపీ రథసారథి రామచంద్రరావు హస్తీనా టూర్ ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపినట్టయింది. అధిష్టాన పెద్దలతో భేటీలో రాష్ట్ర ముఖ్య నేతల మధ్య అంతర్గత పోరుకు కారణాలేంటి? ఎక్కడ సమన్వయం లోపించింది? దూకుడుగా వెళ్లేందుకు ఇంకా ఏమేం చెయ్యాలి? పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రధానంగా అధిష్టానం ఆదేశాలను లీక్ చేసిన ఆ లీకు వీరులెవరన్న అంశాలపై చర్చ జరిగినట్టు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతర్గత వ్యవహారాలను బయటపెట్టిన లీకు రాజకీయాల పట్ల అధిష్టానం సీరియస్గా ఉందన్న చర్చ నడుస్తోంది. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిగిన తెలుగు రాష్ట్రాల ఎంపీల సమావేశ అంశాలను బయటికి చెప్పొద్దని కండిషన్ ఉన్నప్పటికీ లీక్ కావడంతో వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనదైన శైలిలో గరమవుతూనే లీక్ చేసిన వారిని మెంటలోలు అనడంతో పెద్ద దుమారమే రేగింది. ఈ లీకులపై పార్టీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. లీకులు ఇచ్చే నేతలు ఎంతటివారైనా ఇక ముందు వీక్ కాక తప్పదంటూ ఘాటుగా హెచ్చరించారట. పార్టీ అంతర్గత అంశాలు బయటికి రావటం రాజకీయ ద్రోహం కాదు, పార్టీ ద్రోహమే. అసలు లీక్ చేస్తున్నది ఎవరో తెలుసు, కానీ సమయం సందర్భం కోసం అధిష్టానం ఎదురు చూస్తోందంటూ పార్టీలో టాక్ నడుస్తోంది. హస్తీనా టూర్లో పార్టీ పెద్దలతో రామచంద్రరావు వరుస భేటీలు ప్రాధాన్యతకు దారితీశాయి. నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నబీన్ సిన్హా, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ ఆసక్తికరంగా మారింది. పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు, పార్టీ పరిస్థితి, అంతర్గత విభేదాలపై ఢిల్లీ నేతలకు రామచంద్రరావు నివేదించారు. భేటీలో నేతలందరూ సమన్వయంతో పనిచేయాల్సిందేనని నబీన్ సిన్హా కాస్త గట్టిగానే అన్నట్టు సమాచారం. సర్పంచ్గా గెలిచిన వారిని, కష్టపడిన వారిని అభినందిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, కాబట్టి నేతలంతా ఐక్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జేపీ నడ్డా ఆదేశించినట్టు పార్టీలో జరుగుతున్న చర్చ. త్వరలో తెలంగాణ పర్యటనకు నబీన్ సిన్హా వస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆర్గానిక్, ఇనార్గానిక్ నేతలంటూ ఇప్పటికే బిఎల్ సంతోష్ రాష్ట్ర నేతలకు క్లాస్ ఇచ్చారు. ఆ తర్వాత మిగతా ట్రీట్మెంట్ ప్రధాని మోడీ ఇచ్చినప్పటికీ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ నేతల మధ్య మాటల వేడి రాజుకుంది. కరీంనగర్ జిల్లాలో ఎంపీలు బండి సంజయ్, ఈటెల వర్గాల మధ్య మాటల యుద్ధం, ఫండింగ్ ఆరోపణలు, ఓటములపై ఒకరికొకరు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకోవటం అధిష్టానానికి మరింత బీపీ తెప్పించిందనే టాక్ వినిపిస్తోందట. ఈ రకమైన కొట్లాటలు పార్టీకి డ్యామేజ్ అవుతున్నాయని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. అప్పుడప్పుడు రాజాసింగ్ సైతం ఒకవైపు పార్టీ నాయకత్వానికి చురకలంటిస్తూనే మరోవైపు తాను బీజేపీ సైనికుడిని, పిలిస్తే వస్తా అనడం పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉందట పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇకపై నేతలు పార్టీ లైన్ క్రాస్ చేస్తే వేటు తప్పదని, ఈ విషయంలో చర్యలకు రాష్ట్ర సారథికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, నేతలను సిట్రైట్ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అన్న ప్రశ్నలు కమలం పార్టీలో ఉత్పన్నమవుతున్నాయి. మోడీ, బిఎల్ సంతోష్ క్లాస్తో కొంతమంది ఎంపీలు, నేతలు కాస్త సైలెంట్ మోడ్లోకి వెళ్లినట్టుగా కమలం పార్టీలో టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు లీకు వీరులకు గట్టి హెచ్చరికలతో సినిమా తారాస్థాయికి చేరిందట. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నబీన్ సిన్హా తొలిసారిగా జనవరిలో తెలంగాణకు రానుండటంతో పార్టీలో ఆసక్తి రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం, రాబోయే జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారట. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు తదితర అంశాలు తదుపరి పార్టీ వ్యూహాలపై చర్చించే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రథసారథి హస్తీనా పర్యటనలో పార్టీ నేతల తీరుపై అధిష్టానం పెద్దలు ఆరా తీసినట్టు తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ కాషాయ నేతలకు జనవరిలో క్లాస్ ఇవ్వడానికే నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. నబీన్ సిన్హా పర్యటనలో నేతల ముఖాముఖి భేటీ ఉండే అవకాశం లేకపోలేదు. రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీలో పోస్టుమార్టంతోనైనా నేతలు గాడిలో పడతారా, లేదా అదే లీక్, అదే కొత్త పాత నేతలంటూ మళ్లీ అదే తంతు కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.